అందరికీ నమస్కారం అండి. 2024 దసరా నవరాత్రులలో అమ్మవారికి చేసే అలంకరణలు, అమ్మవారికి నవరాత్రులలో ఏ రోజు ఏ విధమైన వస్త్రధారణ ధరింపజేస్తారో, ఏ విధమైన నైవేద్యాలు సమర్పిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి చేసే అలంకరణలలో మొదటి రోజు అక్టోబర్ 3వ తేదీ గురువారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా మనకు దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి ధరింపచేసే వస్త్రపు రంగు లేత గులాబీ, నివేదించే నైవేద్యం పులగం లేదా పరమాన్నం. రెండవ రోజు అక్టోబర్ 4 శుక్రవారం ఆశ్వయుజ శుద్ధ విధియ నాడు శ్రీ గాయత్రీదేవిగా అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి ధరింపచేసే వస్త్రపు రంగు నారింజ రంగు, నివేదించే నైవేద్యం రవ కేసరి లేదా పులిహోర. మూడవ రోజు అక్టోబర్ 5 శనివారం ఆశ్వయుజ శుద్ధ తదియ నాడు శ్రీ అన్నపూర్ణాదేవిగా అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి ధరింపచేసే వస్త్రపు రంగు గంధం పసుపు రంగు, నివేదించే నైవేద్యం కట్టె పొంగలి. నాలుగవ రోజు అక్టోబర్ 6 ఆదివారము ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి ధరింపచేసే వస్త్రపు రంగు బంగారపు రంగు లేదా ముదురు గులాబీ రంగు, నివేదించే నైవేద్యం పులిహోర లేదా పెసరబూరెలు. ఐదవ రోజు అక్టోబర్ 7 సోమవారము ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు శ్రీ మహాచండీదేవిగా అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి ధరింపచేసే వస్త్రపు రంగు ఎరుపు రంగు, నివేదించే నైవేద్యం మినుప గారెలు లేదా మినుప సున్నుండలు. ఆరవ రోజు అక్టోబర్ 8 మంగళవారము ఆశ్వయుజ శుద్ధ షష్ఠి నాడు శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి ధరింపచేసే వస్త్రపు రంగు గులాబీ లేదా ఆకుపచ్చ రంగు, నివేదించే నైవేద్యం కదంబం లేదా క్షీరాన్నం. ఏడవ రోజు అక్టోబర్ 9 బుధవారము ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు మూలా నక్షత్రంలో శ్రీ సరస్వతీదేవి అమ్మవారిగా మనకు దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి ధరింపచేసే వస్త్రపు రంగు తెలుపు రంగు, నివేదించే నైవేద్యం దద్దోజనం లేదా కొబ్బరి అన్నం. ఎనిమిదవ రోజు అక్టోబర్ 10 గురువారము ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు శ్రీ దుర్గాదేవిగా అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి ధరింపచేసే వస్త్రపు ధారణ కుంకుమ రంగు, అమ్మవారికి నివేదించే నైవేద్యం అల్లంగారెలు. 9వ రోజు అక్టోబర్ 11 శుక్రవారం ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు శ్రీ మహిషాసురమర్దినిగా అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి ధరింపచేసే వస్త్రధారణ నీలం రంగు, నివేదించే నైవేద్యం చక్కెర పొంగలి. ఇక 10వ రోజు అక్టోబర్ 12 శనివారం ఆశ్వయుజ శుద్ధ దశమి విజయదశమి నాడు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి ధరింపచేసే వస్త్రధారణ ఆకుపచ్చ లేదా నెమలకంఠం రంగు, నివేదించే నైవేద్యం పులిహోర లేదా అన్ని రకాల నైవేద్యాలు కూడా సమర్పించవచ్చు. అమ్మవారి ఆశీస్సులు కరుణా కటాక్షాలతో మీరందరూ కూడా జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రేఖా కుసుమం.